హాయ్ అండి, వెల్కమ్ టు డే 5. ఈరోజు వచ్చేసరికి గిరినార్. ఇది వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి కొండ. ఇక్కడ అంబాజీ మాత టెంపుల్ ఉంటుందంటే అంటే ఎవరో కాదు, పార్వతీదేవి. అండ్ మన పీక్స్ హై కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి పాదుకలు ఉంటాయి. ఆయన ఇక్కడ 12,000 years తపస్సు చేశారంట. సో ప్రెసెంట్ అయితే రోప్వే ఎక్కడానికి వెళ్తున్నాము. మనకి రోప్వేలో వచ్చేసరికి నియర్ బై 7,000 steps వరకు కవర్ అవుతుంది. టోటల్ అయితే 10,000 steps ఉంటాయి మనం కింద నుంచే ఎక్కాలనుకుంటే గనక. బట్ రోప్వేలో ఒక 7,000 steps వరకు కవర్ అవుతాయి. అక్కడ నుంచి 3,500 to 4,000 steps వరకు ఉంటాయండి. రోప్వే ఎలా ఉందో చూసేద్దాం రండి. రోప్వేకి టికెట్స్ అయితే ఇలా ఇస్తారండి. ఫస్ట్ ఈ గేట్లో బయట లైన్ కట్టాలి, దాని తర్వాత మళ్ళీ ఇలా లోపలికి రావాలి. ఇదే మా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నాం రోప్వే కోసం. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత అట్నుంచి బయటకు వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి, అది కూడా చూపిస్తాను ఉండండి. ఇలా బయటికి రావాలండి. ఇలా బయటకు వచ్చి వెళ్తే ఇది టికెట్స్ లైన్. ఇక్కడ మనకి టికెట్స్ ఇస్తారు. లోపల ఇలా చెకింగ్ అవుతుందండి. ఆ చెకింగ్ అయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అయితే ఇస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఉన్నదైతే టికెట్ కౌంటర్ అండి. ఒక్కరు వెళ్తే సరిపోతుంది టికెట్ తీసుకోవడానికి. మిగతా వాళ్ళందరూ ఇలా చెకింగ్లో నుంచి బయటికి రావాలి. కనిపిస్తుంది కదా, ఇదైతే గిరినార్ రూట్ మ్యాప్ అండి. మనం రోప్వేలో నుంచి వెళ్తే ఎన్ని స్టెప్స్ ఉంటాయి, అలానే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, తర్వాత అలానే ఓన్లీ స్టెప్స్ ఎక్కి వెళ్తే ఎలా వెళ్ళాలి, అదంతా చాలా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి. ఇక్కడ చెకింగ్ అయిపోయిందండి. చెకింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాము. సో రోప్వే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ మన రోప్వే ఉంది. ఎంట్రీ అయితే ఇటు నుంచి. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారండి. ఇదేనండి రోప్వే ఎంట్రన్స్, బోటింగ్ పాయింట్ అయితే. లోపలికి అయితే వచ్చేసామండి. ఇదే రోప్వే. పర్ రోప్వే 8 persons అంట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ రోప్వే లెంత్ వచ్చేసరికి టోటల్ 2.3 kilometers ఉంటుందంటండి. నియర్లీ ఒక 20 minutes టైం పడుతుందంట రోప్వే వెళ్ళేసరికి. రోప్వే అయితే స్టార్ట్ అయిందండి. పైకి వెళ్తున్నాము. చాలా పైన పీకాక్. ఎంత బాగుందో కదండి. స్టెప్స్ కింద ఇదిగోండి స్టెప్స్ రూట్ కనిపిస్తుందా? కిందకి తీయండి, కిందకి కూడా. చూడు ఫాగ్ వచ్చింది, మనం మేఘాల్లోకి వెళ్ళాం. అమ్మ చూడు అక్కడి నుంచి వాటర్ పడుతుంది. ఏం పాట పాడుతున్నాం? లేకపోతే బ్రహ్మానందంలో ఆపండి పాట పాడాలి. చెప్పాను కదా, చాలా ఉంది కట్టేసుకోవాలి. హైట్ వచ్చే కొద్ది నెమ్మదిస్తుంది.
తీసుకొస్తాను నేను రెడ్ అన్ని. అమ్మకి ఇవ్వండి అమ్మ. ఇగో మొత్తానికైతే పైకి వచ్చేసామండి. ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకి 7000 స్టెప్స్ అయితే ఉంటాయి. కానీ బిఫోర్ మనం గిరినార్ రోప్‌వే తర్వాత గిరినార్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్‌లో పార్వతీదేవి టెంపుల్ అయితే ఉంటుంది. సో, కంపల్సరీగా ఎవరైనా సరే అమ్మని దర్శించుకొనే గిరినార్ కొండపైకైతే ఎక్కుతారు. మేము ఇక్కడికి వచ్చేసరికైతే మార్నింగ్ 11 అయిందండి. దర్శనం చేసుకొని ఇంకా ఫుడ్ తినడానికైతే వెళ్ళాము. ఇక్కడ మీకు ఎక్కువ ఐటమ్స్ అయితే దొరకవు. బట్ చాలా లిమిటెడ్‌గా ఫుడ్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే గనుక మేము ముగ్గురం ఆగిపోయామండి. నేను, మా మదర్, చిన్న పాప. ఎందుకంటే నేను అప్పటికి 6 మంత్స్ ప్రెగ్నెంట్. బట్ మా మిగతా ఫ్యామిలీ అంతా అయితే వెళ్ళారు. సో, మీకు కంటిన్యూషన్ వీడియో అంతా కూడా వాళ్ళు తీసుకొచ్చి నేను చూపిస్తున్నాను. ఎలా ఉంది ఏంటి చూద్దాం రండి. అక్కడైతే గనుక అప్పటి వరకు మంచులా ఉంది. బట్ వితిన్ మినిట్స్‌లోనే ఫుల్ వర్షం, గాలి ఇంకా చాలా అంటే చాలా ఎక్కువైపోయిందనమాట. అయినా సరే అక్కడ రెయిన్ కోట్స్ కొనుక్కొని అందరూ అసలు ఆ జర్నీ అనేది ఆగకూడదని చెప్పి అలానే ఇంక వెళ్ళారు మా ఫ్యామిలీ మొత్తం. ఇప్పటికైతే గనుక ఒక 500 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. బట్ కానీ ఆ 500 స్టెప్స్ ఎక్కేసరికి వర్షం ఇంకా అంటే ఇంకా ఎక్కువ పెరిగిపోయి ఫుల్ గాలి. అసలు ఎక్కడానికి ఎంతో అంటే ఎంతో కష్టంగా ఉంది. అయినా సరే వాళ్ళు జర్నీ ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీరు కొంచెం పైకెళ్ళేసరికి మనకి ఫుడ్ అయితే కనుక ఎక్కువగా ఏం దొరకదు. సాలెడ్ అలాంటివే దొరుకుతాయన్నమాట. బట్ ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఒక పాయింట్ వచ్చేసరికి అయితే మీకు కంప్లీట్‌గా ఏమీ దొరకవు. సో, కాబట్టి మీరు ఏదైనా ఫుడ్ కానీ, వాటర్ బాటిల్స్ ఇవన్నీ క్యారీ చేసుకొని వెళ్తే మంచిది. బట్ కాకపోతే కొండ మీదకి వెళ్ళేసరికి మీకు అలసట వస్తది అంటే గనుక తక్కువ లగేజ్‌తోనే వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్. మరి గిరినార్ వచ్చినందుకు ఇక్కడ ప్రత్యేకత అయితే ఏంటో తెలుసుకోవాలి కదా! నేను విన్నదాన్ని బట్టి ఇక్కడ తెలుసుకొని ఇక్కడ కథనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా తప్పుంటే గనుక కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. పురాణాల ప్రకారం పర్వతాలకు కూడా రెక్కలుండేవంట. అవి మనుషుల్లాగే నడుచుకొని, ఎగురుకొని వెళ్ళగలిగేవట. అయితే ఇక్కడ గిరినార్ అనేవారు ఎవరైతే ఉన్నారో ఆయన అసలు గిరినారాయణుడు. పార్వతీదేవి తమ్ముడనమాట. అయితే ఆయన ఒకరోజు అలా ఎగురుకుంటూ, ఎగురుకుంటూ మనుషులందరినీ ఇబ్బంది పెడుతుంటే విష్ణుమూర్తి గిరినారాయణుడి రెక్కలైతే విరిచేశారంట. ఆ ప్లేసే ఇది గిరినార్. అయితే తన తమ్ముడిని చూడకుండా ఉండలేక పార్వతీదేవి అయితే ఇక్కడికైతే వచ్చేసారంట. ఇంకేముంది తెలిసిందే కదా! పార్వతీదేవిని చూడకుండా శివయ్య ఉండగలరా? ఇంకా శివయ్య కూడా పార్వతీదేవి వెనకే వచ్చేసారంట. అయితే ఇంక శివయ్య, పార్వతీదేవి ఇద్దరూ లేకపోయేసరికి ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోయినాయంట. అయితే అప్పుడింక శివయ్యను వెతుక్కుంటూ ముక్కోటి దేవతలందరూ ఈ గిరినార్ పర్వతం మీదకైతే వచ్చారంట. అందుకే ఈ గిరినార్ పర్వతం అనేది అంత ప్రత్యేకమైనది. ఇక్కడ విశిష్టత ఏంటంటే దత్తాత్రేయ స్వామి 12,000 సంవత్సరాలు తపస్సు చేశారంట. మామూలుగా హిమాలయాలే ఎంతో గొప్పవి. అలాంటిది హిమాలయాలకి గ్రాండ్ ఫాదర్‌గా చెప్తారు ఈ గిరినార్ పర్వతాన్ని. అంత ప్రత్యేకమైనది ఈ గిరినార్ పర్వతం. ఇక్కడ నమ్మకం ఏంటంటే దత్తాత్రేయ స్వామి పాదాల దగ్గర ముక్కోటి దేవతలందరూ ఉంటారని చెప్పి. సో, ఎక్కడా చూడలేనట్టుగా ముక్కోటి దేవతలందరినీ ఒకే చోట ఒకేలా దర్శించుకోవచ్చు ఈ గిరినార్ పర్వతం మీద.
అందుకే తప్పకుండా మీకు వీలైతే గనక గిరినారాయణుని మాత్రం దర్శించుకోవడానికి తప్పకుండా రండి. ఇంకా అయిపోలేదండి. గిరినార్లో ఇంకొక ప్రత్యేకత అయితే ఉంది. మనం రోప్వే ఎక్కేటప్పుడు మనకి చాలా టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. అవేంటంటే జైన్ టెంపుల్స్. అక్కడ నియర్లీ 22 టెంపుల్స్ దాకా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నైమినాథ భగవానుడు అయితే ఇక్కడ ఉంటారు. ఆయన ఎవరు అంటే 22nd తీర్థకారన్ ఆయన వచ్చేసరికి. సో జైన్ వాళ్ళకి ఆయన చాలా ప్రత్యేకమైన వారు. అండ్ ఈ గిరినార్ పర్వతం మీద ఆయన మోక్షం పొందారంట. అందుకని చెప్పి జైన్ వాళ్ళకి ఆ టెంపుల్స్ అనేవి చాలా అంటే చాలా ప్రత్యేకమైనవి. బట్ కాకపోతే మనం రోప్వే నుంచి వస్తే కనుక ఆ టెంపుల్స్ అయితే చూడలేం. కింద నుంచి ఎవరైతే స్టెప్స్ ఎక్కి వస్తారో వాళ్ళు మాత్రమే ఆ టెంపుల్స్ అన్నీ చూసి రాగలరు. సో మీరు కూడా ఆ టెంపుల్స్ అన్నీ చూడాలి అనుకుంటే కనుక కింద నుంచి స్టెప్స్ అయితే ఎక్కి రావాలి. లేదు ఓన్లీ అమ్మవారి టెంపుల్ అండ్ గిరినార్ పర్వతం చూడాలి అనుకుంటే కనుక మీరు రోప్వే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడు సమ్మర్, వింటర్, రెయినీ అది ఏ సీజన్ అయినా సరే చాలా అంటే చాలా చల్లగా ఉంటుందంట. సో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మీరు హ్యాపీగా కింద నుంచే మీ జర్నీ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఓన్లీ జైన్ టెంపుల్సే కాదండి, కింద నుంచి నడిచొచ్చేటప్పుడు చాలా అంటే చాలా ఆశ్రమాలు కూడా ఉంటాయంట. మనకి ఫుడ్కి కానీ లేదా ఒకవేళ మనం 1 డేలో కంప్లీట్ చేయలేకపోతే హ్యాపీగా అక్కడ స్టే చేసి ఫ్రీగానే కంప్లీట్లీ ఫ్రీగానే ఫుడ్, స్టే అన్నీ ఫ్రీగానే పెడతారంట. సో హ్యాపీగా మీరు అక్కడ స్టే చేసి 2 డేస్ కూడా మీరు ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసరికి 2 కొండలు ఉంటాయి. ఫస్ట్ ఒక కొండ ఎక్కి దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కిన తర్వాత మనకి దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన చోటైతే వస్తుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి అయితే 12,000 years అయితే తపస్సు చేశారంట. దర్శనం అయితే అయిపోయిందండి. అయితే నేను ఇక్కడైతే కనుక అందరికీ ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ రియాక్షన్ బట్టి మీరు గిరినార్ పర్వతం ఎక్కారంటేనే ఎంతో అంటే ఎంతో కష్టపడి ఆ పైకి వెళ్ళారని అర్థం. అయితే అక్కడ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు. ఎలాగోకలా మనం తీద్దాము అలా అనుకున్నా సరే చాలా అంటే చాలా ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందంట గుడి దగ్గరికి వెళ్ళేసరికి. అందుకని చెప్పి మీరు గుడి దగ్గరికి రాగానే ఫోన్స్ అన్నీ కంప్లీట్గా తీసేసి ఎంతో శ్రద్ధతో అక్కడికి వెళ్ళి ఉంటారు కదా, అంతే శ్రద్ధతో ఆ భగవంతుడి పాదాలని చూసి అయితే తప్పకుండా దర్శించుకొని రండి. ఎందుకంటే మనకి లోపలికి ఉంటాయంట, సరిగ్గా కనిపించవంట. అందుకే మరీ చెప్తున్నాను, మీరు ఎంతో శ్రద్ధగా అక్కడికి వెళ్ళి ఉంటారు కదా, అంతే శ్రద్ధగా దర్శించుకొని అయితే రండి. ఈ మాట అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మళ్ళీ బ్యాక్ టు రోప్వే.
పూర్తి చేసుకొని అయితే వచ్చేసారండి. సో మళ్ళీ రిటర్న్ రోప్వేలో అయితే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఏదైనా వెదర్ కండిషన్స్ కనుక బాగాలేకపోతే రోప్వే అయితే స్టాప్ చేసేస్తారు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఒకవేళ రిటర్న్ మీకు రోప్వేలో రావాలి అనిపించకపోతే మీరు నార్మల్గా స్టెప్స్ ద్వారా రావచ్చు. ఎందుకంటే రోప్వేకి ఒక సైడ్ టికెట్ మాత్రమే తీస్తారు, మళ్ళీ రిటర్న్లో మనం టికెట్ తీసుకోవాలి. సో లైఫ్లో ఒక్కసారైనా సరే కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో ఎవరైతే వెళ్ళారో అలానే వెళ్ళాలనుకుంటున్నారో కంపల్సరీగా నాకైతే కనుక కమెంట్ చేయండి. అలానే మా ఛానల్ని కొంచెం లైక్ చేసుకొని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.